రైట్ ఈ విషయాలపైన ప్రస్తుతం చర్చ కొనసాగుతున్నది. ఈ ఫ్లెక్సీలపైన ఫ్లెక్సీ వార్ మరోసారి తెరమీరికి వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ అభిమానులు ఫ్లెక్సీ వేయడం తప్పేం లేదు, కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఫోటోను జోడించడమే వేస్ట్. ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకొక ట్వీట్ కనబడుతోంది మనకి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్కి బర్త్డే విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. వార్మ్ బర్త్డే గ్రీటింగ్స్ టు వైఎస్ జగన్ గారు, మే హీ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ అంటూ ఆయన మెన్షన్ చేస్తూ జగన్కి విషెస్ చెప్పారు. ఎస్, ఈ రకంగా విషెస్ అంతూనే ఉన్నాయి, కానీ ఫ్లెక్సీల చర్చ మాత్రం చాలా పెద్ద ఎత్తున దారితీసే అవకాశం ఉంది. పెద్ద చర్చగా దారితీసే అవకాశం కనబడుతోంది. వారి పొలిటికల్గా ఈ ఫ్లెక్సీ వార్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు దారితీస్తుందో మాత్రం చూడాలి. ఈ ఫ్లెక్సీలు చూసిన తర్వాత మీకేమనిపించింది? నిజంగానే వైసీపీ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఫోటోని వారి ఫ్లెక్సీ జగన్ బర్త్డే విషెస్ చెప్పడంలో చాలా సక్సెస్ఫుల్గా, అంటే కేవలం విషెస్ కోసమే పరిమితమైందా, లేదంటే రాజకీయంగా ఒక టర్న్ తీసుకునేందుకు వీరిని వాడుకుంటుందా, లేదంటే వారి కుటుంబాల మధ్య విభేదాల కోసం వీరిని కావాలనే గిల్లి కజ్జాలు పెట్టుకుంటుందా? అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఈరోజు. అయితే ఈరోజు ఒక్కసారిగా ఈ పుట్టినరోజు కాస్త మెగా వర్సెస్ అల్లు అర్జున్ గా మరోసారి వార్ తెరమీరికి వచ్చినట్టు కనబడుతోంది. ఎందుకంటే జగన్ పుట్టినరోజు వేడుకల బ్యానర్ లో అల్లు అర్జున్ ఫోటో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జగన్ ఫోటోతో పాటుగా అల్లు అర్జున్ ఫోటోని ఏర్పాటు చేశారు వైసీపీ క్యాడర్. రాజు బలవంతుడైనప్పుడు శత్రువులంతా ఏకమవుతారంటూ కింద క్యాప్షన్ కూడా పెట్టారు. మీరు చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది మీకు ఆ బ్యానర్కి సంబంధించినటువంటి ఆ ఫోటో. ఒకవైపుగా జగన్, మరోవైపు అల్లు అర్జున్, ఇద్దరి ఫోటోలు ఉన్నాయి. మధ్యలో కొంత క్యాడర్ అయితే ఏర్పాటు చేస్తారో వారి ముగ్గురు ఫోటోలు ఉన్నాయి. కింద రాజు బలవంతుడైనప్పుడే శత్రువులందరూ ఏకమవుతారు, వైసీపీ యూత్ చట్టన్నవరం అని అక్కడ మెన్షన్ చేసి ఉంది. ఈ ఫ్లెక్సీ మరోసారి మెగా వర్సెస్ అల్లు అర్జున్ గా మారిపోయింది. ఏంటి ఇక్కడ జగన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఏంటి, అల్లు అర్జున్ కి విభేదాలు రావడం ఏంటి, అల్లు అర్జున్ వర్సెస్ మెగాగా మారడం ఏంటి అనే అనుమానం రావచ్చు. గతంలో మీరు గమనిస్తే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో ఆయన అల్లు అర్జున్ వెళ్ళి శిల్పారవికి ప్రచారంలో పాల్గొన్నాడు. అక్కడి నుంచి మొదలైంది అసలు మెగా వర్సెస్ అల్లు వార్. అక్కడి నుంచి మొదలైన వార్ కాస్త ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగినటువంటి ఘటన తర్వాత ఆయన అరెస్ట్ నేపథ్యంలో మెగా కుటుంబం కొంత ఆయనకు దగ్గర అవుతోంది. మెగాస్టార్ చిరంజీవిని ఆయన వెళ్ళి కలిశారు, నాగబాబుని కలిశారు, పవన్ కళ్యాణ్ కూడా సినిమా ప్రమోషన్, సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి ఆహ్వానించేందుకు సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. ఏదో ఒక రకంగా కొంత చర్చలు జరుగుతున్నప్పటికీ ఫైనల్ గా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ వైసీపీ ఈ రకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో దానికి ఆ వార్ కాస్త ఇప్పుడిప్పుడే సద్దుమణుతుందనే సమయంలోనే మరింతగా దాంట్లో ఆజ్యం పోసినట్టయింది. మళ్ళీసారి ఆ బగ్గున మంటలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక కూటమిని ఉద్దేశించే ఈ బ్యానర్ పెట్టారంటూ పెద్ద ఎత్తున వైసీపీ నేతలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా అక్కడ బ్యానర్ ద్వారా అర్థమవుతోంది. ఇక గతంలో శిల్పారవి